అందరికీ జై భీములు. నా పేరు డాక్టర్ టి రాంబాబు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గా పనిచేస్తున్నాను. ఇది ఏసీఎఫ్ ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ అసోసియేషన్. ఈ ఆర్గనైజేషన్ ని దేవరాజు గారు ఆయన దీన్ని ఏర్పాటు చేయటం అయినది. అయితే పేరుకే అయినా గానీ ఆయన ఎక్కడ ఉండరు ఏ మీటింగ్ లో కూడా. ఇది సంఘాలకే ఏసీఎఫ్ ఆర్గనైజేషన్ ని అంకితం చేశారు. అంటారే కారణం ఇక్కడ ఆయన తాలూకు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఒకరిద్దరు ఆ పాంప్లెట్లు వాటి గురించి వచ్చారు తప్ప ఆర్గనైజేషన్ నుంచి ఎవడో ఒప్పడు. అందరూ కూడా దానిలో అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళు, వేరు వేరు ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. అలాగే సామాజిక ఉద్యమాల్లో నిరంతరం ప్రచారం చేసేటువంటి పెద్దలు వీళ్ళే ఉన్నారు తప్ప ఆర్గనైజేషన్ సంబంధించి ఎవరూ లేరు. అంటే ఎందుకు ఇది చెప్తున్నారంటే ఆర్గనైజేషన్ ని ఇది మనకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. ఇది ముఖ్యంగా ఏసీఎఫ్ అనేది మనకి పేరులోనే ఆయనతో నేను మాట్లాడినాక దాని అర్థం ఆయన చెప్పాడు అనమాట. ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ అంటే కుల నిర్మూలన ఐక్య సంఘం. అదేంటి సార్ దీనికి ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టొచ్చు కదా అన్న. ఫెడరేషన్ అంటే వివిధ గ్రూపులు, సమూహాలు, హెడ్లు కలిసి ఏర్పడేది ఫెడరేషన్. ఇక్కడ ప్రజల్లో నుండి ఐక్యంగా అంటే కార్యకర్తల నుంచి ఏర్పడేది ఫ్యూజన్ అని చెప్పి అన్నాం అనమాట. అంటే దీనికి మనకి యాక్చువల్ గా న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంటది. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం అర్థం తెలుగులో. దాని నుంచి మనం హైడ్రోజన్ బాంబును తయారు చేస్తారు. మనకి బాగా అణుబాంబు, హైడ్రోజన్ బాంబు అనేది పవర్ఫుల్ బాంబ్స్. అందులో హైడ్రోజన్ బాంబు అనేది అది ఎక్కడైనా కనుక పడిందంటే మొత్తం అక్కడ ఏది పనిచేయదు, మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది దేశాలు కూడా. అంటే కుల నిర్మూలన అనేది ప్రజల నుంచి కనుక వస్తే ఎక్కడ తుడిచిముట్టుకు అంటే కులం అనేది భూమి మీద ఉండకూడదు అనేటువంటి దీంతో నేను ఇది పెట్టానని చెప్పారు. ఆయనకి ప్రత్యేక జై భీములు తెలియజేస్తారు ఆర్గనైజేషన్ పేరును బట్టి. బాబాసాహెబ్ యొక్క రచనలు అంటే సమానత్వం ఎలా వస్తుంది అనే దానికి బాబాసాహెబ్ యొక్క రచనలు చదవటం ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చు. అది అంటే బాబాసాహెబ్ యొక్క రచనలో రాజ్యాంగం అనేది మొదలుపెట్టు. రాజ్యాంగం అనేది నిర్మితమైంది అంటే సమానత్వం అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగం అనేది దాని యొక్క హార్ట్. సో బాబాసాహెబ్ యొక్క రచనల్ని మనం చూడటం ద్వారా, చదవటం ద్వారా కుల నిర్మూలన అనేది చేయొచ్చు అనేది ఒకటి. ఎందుకంటే దానికి ఎగ్జామ్స్ పెట్టారు ఆయన. ఎగ్జామ్స్ ఏంటి? ఎగ్జామ్స్ రాయటం వేరు, చదవటం వేరు. ఎగ్జామ్స్ రాయటం వేరు. ఎగ్జామ్స్ ఎవరు రాస్తారంటే దాన్ని చదివిన దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళే ఎగ్జామ్స్ రాస్తారు. సో దాని ద్వారా ఎక్కువగా బోధపడే అవకాశం ఉంటుంది. అందుకని పరీక్షల ద్వారా దీన్ని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. దానిలో భాగంగా ఇంకొక అడుగు ముందుకేసి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3 times అయింది. ఇది 4th time అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఏర్పడి ఇది 4th year. సో 4th year లో ఏం పెట్టారంటే ఆయన ప్రమోషన్ లో యూట్యూబ్ ఛానల్ ని ప్రమోషన్ చేశారు. అంటే ఎక్కువ మందికి జనాల్ని వెళ్ళాలంటే యూట్యూబ్ ఛానల్ అనేది ద్వారా ఎక్కువ వెళ్తుందని చెప్పి ఈసారి కార్యక్రమం దాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చేశారు. ఫస్ట్ టైం 100 మంది రాశారు ఎగ్జామ్. అలాగా 3rd time లాస్ట్ ఇయర్ 1000 మంది రాశారు. సో 1000 మంది రాసినప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ₹1,00,000 బహుమానంగా ఇచ్చారు. సెకండ్ వచ్చిన వాళ్ళకి 50,000 ఇచ్చారు. అలాగా 4 lakhs దాన్ని క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ క్యాష్ ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ ఎక్కువ మందిని ప్రోత్సహించాలంటే అంటే మనం ఎక్కువ చదువుతూ ఉంటాం. అదర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూడడం వాళ్ళు అసలు చూడరు. కానీ ఈ రకంగా ఎక్కువ మందిలోకి జనాల్ని తీసుకెళ్లాలని చెప్పి దీన్ని దేవరాజు గారు ఈ క్యాష్ ప్రైజ్ పెట్టారు. ఈసారి మీలో ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్ అలాగే మన దాంట్లో ఒక 20 questions తయారు చేసి ఆ క్వశ్చన్స్ అడగటం ద్వారా క్వశ్చన్కి ఎంత అమౌంట్ అని ఇస్తూ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన భావించారు. కాబట్టి మీరు దీన్ని అందరూ ఓన్ చేసుకొని ఆదరించండి. ఎందుకంటే దీన్ని ఏ స్వలాభం కోసం కూడా కాదు, ఓన్లీ బాబాసాహెబ్ యొక్క రచనల్ని ఎక్కువ మంది చేరవేయాలన్నటువంటి ఉద్దేశంతో చేశారు. సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే బుద్ధిజాన్ని ప్రమోట్ చేయటం. ఈ 2 ఆబ్జెక్ట్స్ తోటి ఇది ముందుకెళ్తుంది. నేను కూడా వాస్తవం చెప్పాలంటే ఆర్గనైజేషన్ లో నేను పార్ట్ టైం కాదు. ఈ 10 రోజుల్లోనే ఆయన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే నేను ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ తుకారావు భూషణ్ ఉంటారు, నేను డాక్టర్ టి రాంబాబు. సో ఆయన నన్ను రిక్వెస్ట్ చేసి కొద్దిగా చూడతాముడు అని చెప్పాడు అనమాట. సో దానిలో భాగంగానే నేను చూడటం అయింది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే ఈ ఆర్గనైజేషన్ అందరిది, ఒకరికొకరు కూడా తెలియకర్లా. బాబాసాహెబ్ యొక్క అంటే అంబేద్కరిజాన్ని మనం ముందుకు తీసుకెళ్తే అది ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రత్యేకటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అంటే ఈ మాట్లాడే అవకాశం మీ అందరి ద్వారా నాకు వచ్చింది. ఈ అవకాశాన్ని నేను బాధ్యతగా భావిస్తూ మీకు ప్రత్యేక జై భీములు, జై భారత్ తెలియజేసుకున్నాను.